టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్ నుంచి పర్ మంత్ 25,000 రూపీస్ వస్తాయంట కదా స్టైఫండ్ కింద. పూర్తి డీటెయిల్స్ చెప్పరా మా బాబు లేదా మా పాప అప్లై చేసుకుంటా అని పేరెంట్స్ అడుగుతున్నారు. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి వారి కోసం ఈ వీడియో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, అసలు ఈ ఫెలోషిప్ ఏంటి, ఓన్లీ 25,000 రూపీస్ స్టైఫండే వస్తాయా, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, అలవెన్సెస్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, ఎన్ని ఇయర్స్ వరకు ఈ యొక్క స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా, ఇలా పూర్తిగా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అన్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026 పర్ మంత్ 25,000 రూపీస్ స్టైఫండ్ వస్తుందన్నమాట. ఇది మనకి 2 years ఫుల్ పెయిడ్ ఫెలోషిప్ అనమాట. సో ఎవ్రీ మంత్ మీకు పే చేస్తారు. ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అండర్ రిసోర్స్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క ఫెలోషిప్ అనేది స్టార్ట్ చేశారు. ఈ టీచ్ ఫర్ ఇండియా అనే ఫెలోషిప్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా సరే మీరు టీచ్ చేస్తారు కాబట్టి ఆ యొక్క స్కూల్స్లో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తారు కాబట్టి మీకు 25,000 రూపీస్ ఏదైతే స్టైఫండ్గా మీకు ఎవ్రీ మంత్ పే చేస్తారు. వీళ్ళు 2026లోగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. వాటి గురించి పూర్తిగా మనం డిస్కస్ చేస్తాం అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందు బెనిఫిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క స్టైఫండ్ పర్ మంత్ ఎంత అయ్యా అంటే 25,344 రూపీస్ పర్ మంత్. ఓకే, నెక్స్ట్ వాటితో పాటు హౌస్ అలవెన్సెస్ 6,000 నుంచి 12,600 రూపీస్ వరకు హౌస్ అలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ అపాన్ మీ నుండే యొక్క సిటీని బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రియంబర్స్మెంట్ ఫర్ వర్క్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. సో ఎగ్జాంపుల్ స్కూల్ సప్లైస్ ఆన్ పర్ చైల్డ్ కాస్ట్ బేసిస్ మీద మీకు అవి కూడా రియంబర్స్మెంట్ అనేది చేస్తారు. అలాగే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటితో పాటు క్యాజువల్, సిక్ లీవ్, నేషనల్ అండ్ రీజనల్ స్కూల్ హాలిడేస్ అండ్ సమ్మర్ బ్రేక్ కూడా మీకు ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ 8th February 2026. సో ఈలోగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. నేను కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను. ఆ యొక్క అప్లికేషన్ వెబ్సైట్ ఎలా ఉంటుంది ఏంటి అని, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ యొక్క ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ కానీ లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా సరే అయి ఉండాలి. మరియు 2026 జూన్ లేదా జూలైలోగా మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ 2026 ఫెలోషిప్కి ఫస్ట్ టైం మీరు అప్లై చేసే విధంగా ఉండాలి. అంటే ఇంతకుముందు అప్లై చేసి ఉండకూడదు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కడ ఏ స్టేట్ నుంచి ఏంటి అనేది ఆ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే వ్యాలిడ్ పాస్పోర్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే అది కూడా కావాలి. వాటితో పాటు డిగ్రీ లేదా ఇతర సర్టిఫికేట్స్ వాటికి సంబంధించిన మార్క్ షీట్స్ అనేవి కావాలి. ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం, మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. 8th February 2026 11:59 నైట్ PM అప్పుడులోగా అప్లై చేసుకోవచ్చు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ teachforindia.org. నేను మీకు ఆ వెబ్సైట్ కూడా చూపిస్తాను. ఇది టీచ్ ఫర్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్, మీకు ఆ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది సో వీళ్ళ యొక్క థీమ్ ఏంటి అనేది. సో టీచ్ ఫర్ ఇండియా 2026 ఫెలోషిప్ అప్లై నవ్వు ఉంది. ఓకే, ఇది వాళ్ళ వెబ్సైట్, మీరు చూడొచ్చు అనమాట. వీళ్ళ యొక్క యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చూస్తే కూడా మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లై నవ్ క్లిక్ చేయండి. అప్లై నవ్ క్లిక్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ చెక్ ఉంటుంది. సో మీరు ఎలిజిబులా కాదని చెక్ చేసుకోండి. సో వాట్ ఈజ్ యువర్ కరెంట్ క్వాలిఫికేషన్, మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేటా లేదా 2026 జూలైలోగా గ్రాడ్యుయేట్ అవుతారా లేదంటే అవరా అని చెప్పండి. సపోజ్ ఇప్పుడు నేను ఐ విల్ నాట్ గ్రాడ్యుయేట్ బై జూలై 2026 అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే సో ఎలిజిబుల్ చెక్ వస్తుంది, ఇండియన్ సిటిజన్. నెక్స్ట్ ఓకే, ఎస్ ఇట్స్ మై ఫస్ట్ అప్లికేషన్ చెక్. చూడండి ఇక్కడ వచ్చేసింది, లైక్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తుంది. సో గ్రాడ్యుయేషన్ బిఫోర్ జూన్ ఆర్ జూలై 2026
అండ్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ఇండియా సిటిజన్ ఆర్ ఓసీఐ అప్లై వన్స్ బిట్వీన్ జూలై 2025 టు మే 2026 ఈ మధ్యలో ఒక్కసారి అప్లై చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ ట్రై అగైన్. సో ఇప్పుడు నేను ఐ విల్ గ్రాడ్యుయేట్ బై జూలై 2026. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్. నెక్స్ట్ ఎస్ ఇట్స్ మై ఫస్ట్ అప్లికేషన్ అంటే ఈ గ్యాప్లో ఎస్ ఈ విండో ఓపెన్ అవుతుంది, ఇవాళ ఎలిజిబుల్ అని. సో అక్కడ మీ మెయిల్ ఎంటర్ చేసి ఫర్దర్గా మీ యొక్క డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే మీరు ఈ యొక్క టీచ్ ఫర్ ఇండియా అప్లికేషన్కి అప్లై చేసిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఎలిజిబుల్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే ఈ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని ఆ యొక్క పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత సైన్ అప్ క్లిక్ చేస్తే అప్పుడు మీ యొక్క ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు మీ యొక్క మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్ గురించి డీటెయిల్ వీడియో అనమాట. సో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది మీకు ఒక గొప్ప ఆపర్చునిటీ అవుతుంది. సో 25,000 స్టైఫన్ అనేది చాలా మంచి అవకాశం. ఫ్రెషర్గా మీరు గమనించుంటే ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే మీ దగ్గర ల్యాబ్ అసిస్టెంట్స్, కొంతమంది ఫ్యాకల్టీ, జూనియర్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఆ శాలరీసే వస్తాయి. సో 25,000 అనేది ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న మినిమం శాలరీ అది. సో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా సరే వీళ్ళు మీకు యొక్క స్టైఫన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు టీచ్ ఫర్ ఇండియా.